మీ సేవా నిర్వాహకులు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు. సుమారు 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్న కనీసం 1000 రూపాయలు కూడా రాని ఆపరేటర్లు చాలా మంది ఉన్నారు. షాప్ రెంటు, కరెంటు బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, స్టేషనరీ ఖర్చు, పెట్టుబడి వడ్డీ అన్నీ కలిపి 15,000 రూపాయలు పైగా మేమే భరిస్తున్నాం. మీ సేవ నిర్వహణ చాలా కష్టంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక సేవలు ప్రజలకు అందిస్తున్నాం. మీ సేవ నిర్వాహకులకు వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలైన వారు సేవలు అందించేందుకు గాను వారికి ప్రభుత్వం తగిన వేతనాలు చెల్లిస్తున్నారు. అలాగే మీ సేవ నిర్వాహకులకు కూడా తగిన వేతనం ప్రభుత్వం తరపున అందించి మీ సేవ నిర్వాహకులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రజలకు మీ సేవ నిర్వాహకులు చేస్తున్న సేవ ఏమాత్రం తక్కువ కాదు. అనేక సంవత్సరాలుగా మీ సేవ జీవనాధారంగా చేసుకుని అతి తక్కువ కమిషన్ పొందుతూ నిర్వహణ కష్టమే అయినా ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని, కనీస వేతనాలు ఇచ్చి ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీ సేవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న మీ సేవలను బలోపేతం చేయాలి. మన సేవ అంటూ కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేయడం చాలా బాధాకరం. మీ సేవ పంచాయతీలో ఏర్పాటు చేసినట్లయితే అన్ని శాఖల సమన్వయంతో స్థానిక ప్రజానికానికి అందుబాటులో ఉంటూ సక్రమంగా పనిచేస్తూ అవినీతి రహితంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం. మీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పనిచేసి మీ ప్రభుత్వానికి అండగా మేముంటాం. ఉన్నత చదువులు చదివి ప్రతినిత్యం ప్రజలతో ఉండే మాయందు దయచూపి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు కనీస వేతనాలు ఇచ్చి మమ్మల్ని మాపై ఆధారపడ్డ మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జగ్గంపేట నియోజకవర్గం గత 15 సంవత్సరాల నుండి మీ సేవలు ప్రభుత్వం ఇస్తున్న ఉత్తర్వులు అనుసరించి ప్రతిదీ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి పరిస్థితుల్లోని ఏ విధంగానే మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మాకు కమిషన్లు ఖర్చులు పెరిగిపోతున్నాయి, కమిషన్లు తగ్గిపోతున్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా ఒక భాగస్వామ్యం చేస్తూ మాకు జీతాలు కల్పించవలసిన కోరుచున్నాం. ఈ న్యాయపరమైన ప్రధానమైన డిమాండ్ నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించాం. మాకు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ సమ్మె నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ సమ్మెకు మాకు ప్రజల నుంచి కూడా మద్దతు ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒక్కసారైనా సరే ఆలోచించి మా న్యాయమైన పరిష్కారాన్ని ప్రధానమైన డిమాండ్ నెరవేర్చాలని, అలాగే మాకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అద్దె గదుల్లో మేము నిర్వహిస్తున్నాం. అలాగే దాన్ని కూడా ప్రభుత్వ భవనాలకి మాకు స్థలం కేటాయించి దీన్ని కూడా ప్రభుత్వ దాంట్లోనే పెట్టుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు కోరిమిల నాగేశ్వరరావు. జగ్గంపేట నియోజకవర్గం అనే సెంటర్లో రన్ చేస్తున్నాం. కానీ మాకు ఆర్థిక భారం బాగా పెరిగిపోయింది. ప్రతి నెల కూడా విపరీతంగా మాకు 7 నుంచి 8 వేలు పల్లెటూరులోని, 10 నుంచి 15 వేలు మండల కేంద్రాల్లోని విపరీతమైన ఖర్చులు అయిపోయాయి. కానీ మాకు వచ్చేది కనీసం 500 నుంచి 2000, 3000 నుంచి రావటం లేదు. దీంతో మేము సెంటర్లు ఎలా రన్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. సెంటరే రన్ చేయాలా లేకపోతే మా కుటుంబాలే పోషించుకోవాలా? దీని గురించి మేము 24 అవర్స్ ఉదయం 8 గంటల నుంచి ఈవినింగ్ 8 గంటల వరకు వర్క్ చేస్తున్నాం. ఎంత వర్క్ చేసినా సరే మాకు వచ్చే ఆదాయం కనిపించట్లేదు. అప్పులు ఊబిలో కూరుకుపోయాం. దీని గురించి గత 2-3 సంవత్సరాల బట్టి నుంచి కూడా గవర్నమెంట్తో పోరాడుతున్నాం. గత 3 నెలల బట్టి నుంచి గవర్నమెంట్కి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చి ఎన్నో చెప్పాం. అయినా సరే గవర్నమెంట్ దిగి రాలేదు. దీని గురించి మా కోరికలు నెరవేరాలని, మాకు కనీస వేతనం కింద 1800 శాలరీ ప్రకటించాలని, అలాగే మాకు స్థలాలు కేటాయించాలని, అలాగే హెల్త్ కార్డులు, ఇంటర్నెట్ అన్నీ కూడా గవర్నమెంట్ మాకు కల్పించాలని మా యూనియన్ తరఫున మేము కోరుచున్నాం. మాకు ఈ కోరికలన్నీ నెరవేరేదాకా మేము నిరవధిక సమ్మె చేస్తామని కోరుచున్నాం.